కథానాయకుడు విజయ్ దేవరకొండ కూడా తన దగ్గర ఉన్న కొన్ని చిత్రాలను అలాగే వదిలేశారు. కాకపోతే అవన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన 'కుబేరా' సినిమా విజయ్‌ను హీరోగా అనుకున్నారు. అయితే విజయ్ తిరస్కరించడంతో ధనుష్, నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కించి బాక్సాఫీస్‌ల వద్ద ఘన విజయం సాధించింది. 'RX-100' కథ కూడా ఈయన దగ్గరకు వచ్చింది. అయితే 'అర్జున్ రెడ్డి' తరహా కథను పోలి ఉండటంతో వద్దనుకున్నాడు. దీంతో కార్తికేయ ఈ సినిమాలో హీరోగా పరిచయం అవడంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను సాధించారు. నితిన్ హీరోగా నటించిన 'భీష్మ' కూడా విజయ్ చేయాల్సిందే. కొన్ని కారణాల వల్ల అతను ఒప్పుకోకపోవడంతో నితిన్‌తో తెరకెక్కించారు. 'ఉప్పెన' సినిమా కూడా విజయ్ చేయాల్సిందే. అయితే ఈ పాత్ర తాను సరైన ఎంపిక అవసరం కాదని దర్శకుడితో చెప్పడంతో వైష్ణవ్ తేజ్‌ను కథానాయకుడిగా తెరకెక్కించారు. సూపర్ హిట్ అయ్యింది. హిందీలో 'డాన్ 3' సినిమాలో రణ్వీర్ సింగ్ సరసన మరో సినిమాగా అవకాశం వచ్చింది. అయితే 'లైగర్' ఫ్లాప్ కావడంతో తెలుగు సినిమాలపైన దృష్టి సారించాలనుకోవడం దాని ఒప్పుకోలేదు. ఇలా సూపర్ హిట్ సినిమాలను రౌడీ హీరో వదులుకోవాల్సిన వచ్చింది.